3000కు పైగా పోస్టులతో మరో డిఎస్సి వారంలో ప్రస్తుత డిఎస్సి ఫలితాలు డిప్యూటీ సీఎం బట్టి సర్కార్ విద్యా సంస్థలకు ఫ్రీ కరెంట్ ఇస్తామని వెల్లడి 10 ఏళ్లు ప్రమోషన్లు బదిలీలు లేక టీచర్లు ఇబ్బంది పడ్డారు మేము 30,000 మందికి ప్రమోషన్లు 45,000 మందికి బదిలీలు చేపట్టాం విద్యారంగంలో ఏ సమస్యలున్నా పరిష్కరించేందుకు సిద్ధమని ప్రకటన ప్రభుత్వ స్కూల్లో పిల్లల సంఖ్య పెంచాలి మంత్రి పొన్నం రవీంద్ర భారతిలో ఘనంగా గురు పూజోత్సవం సరే మీరు 30,000 మందికి ప్రమోషన్లు 45,000 మందికి బదిలీలు చేపట్టడం బాగానే ఉన్నది కానీ అంతకంటే ముందుగా అసలు టీచర్లు ఉన్నారా అది లెక్క పెట్టుర్రు విద్యార్థులకు సరిపోయేంత సిబ్బంది ఉన్నదా గవర్నమెంటు పాఠశాలల్లో కనీస వసతులు ఉన్నాయా కనీస సౌకర్యాలు ఉన్నాయా విద్యా బోధన ఎట్లున్నది ఇదంతా చూడాలి విద్యాశాఖకు మంత్రి లేడు విద్యార్థులకు సరిపోయే సార్లు టీచర్లు లేరు ఈ ప్రమోషన్లు ఇచ్చేం లాభము బదిలీలు చేపట్టేం లాభం అంటే మీరు టీచర్లకు సౌకర్యం కల్పించి పిల్లలను ఆగం చేద్దామనా టీచర్ల మెప్పు పొందిన అంతే కదా మరి విద్యార్థుల మెప్పు కూడా పొందాలి కదా మీరు అంటే టీచర్లకు ఉన్న అసంతృప్తిని మేము పరిష్కరించినాం కానీ విద్యార్థులకు ఎక్కడ కూడా అసంతృప్తి లేదు అనుకుంటున్నారా టీచర్ల లాగా ఈ స్కూల్ పిల్లల తల్లిదండ్రులు చైతన్యవంతులు కాలేకనే కదా కేసీఆర్ని ఓడగొట్టడంలో ప్రభుత్వ టీచర్లు కూడా ఉన్నారు పాత్ర 10 ఏళ్ళుగా ప్రమోషన్లు లేకపోయేసరికి వాళ్ళు తీవ్రమైన నిరాశలో తీవ్రమైన వ్యతిరేకతతోటి ఈ కేసీఆర్ ప్రభుత్వం మీద ఉన్నారు నిజానికి టీచర్లకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో సమానంగా జీతాలు పెంచింది కేసీఆరే జీతాలు పెంచింది కానీ వాళ్ళ ప్రమోషన్లు వాళ్ళ బదిలీలు మర్చిపోయింది పక్కన పెట్టిండు పెద్దగా వాటిని పట్టించుకోలే మనం లక్షల జీతం ఇస్తాను ఇక వీళ్ళు బదిలీ చేయకపోతే ఏంది ప్రమోషన్లు ఇవ్వకపోతే ఏంది అని ఒక ఆలోచనలో ఉండే కానీ ఆ వేటు ఆయన ప్రభుత్వం మీద పడ్డది ఇక వీళ్ళు ఏం చేస్తాను ప్రమోషన్లు బదిలీలు ఇచ్చి పాఠశాలలో ఇబ్బందులను పట్టించుకుంటలేరు పాఠశాలలో ఉన్న సమస్యలను పట్టించుకుంటలేరు కాబట్టి ఇది కూడా ఏదో ఒక రోజు కేసీఆర్కి రివర్స్ అయినట్టు మీకు కూడా రివర్స్ అవుతుంది ఇంకేమంటాడు విద్యా సంస్థలకు ఉచిత కరెంటు అంటాడు ఇది గవర్నమెంట్ విద్యా సంస్థలకే ప్రైవేట్ త్యాగం అయిపోతాడు ఇది మంచి ఆలోచనే మేము కాదంటలేము సర్కార్ బళ్ళకు ఫ్రీ కరెంట్ ఇవ్వవలసిందే వాళ్ళని ఉంచవలసిందే ఇక ఇది కాబట్టి ముందు విద్యాశాఖకు ఒక మంత్రిని ఏర్పాటు చేసినాక విద్యాశాఖలో ఉన్న లోపాలను ఒక్కొక్కటిగా సవరించండి 10 నెలలుగా ఆ జోలికి మీరు పోయినట్టయితే కనిపిస్తలేదు ఇంకా సమయం తీసుకుంటామంటే అది బాగుండదు